చూడండి, రవ్వ అనమాట, ఉప్మా రవ్వ. అది సూజీ రవ్వ కూడా అంటారు కదా, ఉప్మా రవ్వ. ఇదిగో వడియాలకి ఈ జోడితెప్పాలతోటి దీంతో ఒక జోడితెప్ప ఒక చెమ్ము తీసుకున్నానండి రవ్వ. ఈ రవ్వ అన్నమాట. శుభ్రంగా ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి 8, ఒక గ్లాస్కి దీంతో ఒక చెమ్ము ఉప్మా రవ్వ తీసుకుంటే 9 చెమ్ములు నీళ్ళు పోసుకోవాలన్నమాట, వాటర్ పోసుకోవాలి దీంతో. తర్వాత పొయ్యి మీద పెట్టానండి, 7 వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాను, మసులుతూ ఉంటాయని. మసులుతున్నాయి. దీంట్లో కావాల్సిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, సాల్ట్, కొంచెం పాలండి, మనం తర్వాత లాస్ట్లో పోసుకోవడానికి పాలు అన్నమాట. దీంట్లో 7 చెమ్ములు నీళ్ళు పోసాను కదా, ఒక 2 చెమ్ములు నీళ్ళు ఇక్కడ పెట్టుకున్నాను, ఎందుకంటే రవ్వలో కలుపుకుందాం. ఇది అలాగే పోసామనుకోండి ఉండగట్టిద్ది అనమాట, ఉండగట్టకుండా చేసుకుందాం. ఇది మిక్సీకి వేసుకోవాలండి. రవ్వ కొంచెం బరగబరగ్గా మిక్సీకి వేసుకోవాలి. మనం అలాగే వేసుకున్న రవ్వకును ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకున్న రవ్వకి చాలా తేడా ఉంటాయి, వడియాలు చాలా బాగుంటాయి. కొంచెం బరగబరగ్గా మిక్సీ పట్టుకొస్తాను. తర్వాత ఇవి కూడా కోసుగా వేసుకోవాలన్నమాట మిక్సీకి. మిరపకాయలను, జీలకర్ర, ఈ నువ్వులు వేసుకోవద్దు, ఇలా అలాగే వేసుకోవాలి, సరేనా. వేసానండి. ఇలా పిండిగా ఉంటేనే బాగుంటాయి వడియాలు. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్లో కలుపుకుందాం. విస్కర్తో కానీ, గరిటతో కానీ, చేతితో కానీ ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. మనం పోసేటప్పుడు కూడా ఇట్లా 2 నిమిషాలు ఇట్లా వదిలేద్దామండి, చక్కగా నానిద్ది పిండి. తర్వాత ఈ బరకగా ఇవి పట్టుకొచ్చుకుందాం. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసి పట్టుకొచ్చుకుందాం. ఎక్కువ వేయొద్దండి సాల్ట్, దీంట్లో సరిపాలు వేసుకుందాం. ఎక్కువైతే ఉప్పుగా ఉంటాయి వడియాలు, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు. నీళ్ళు మసులుతూ ఉన్నాయండి, ఇలా మసలాలి, బాగా మసలిన తర్వాత పోసుకోవాలి మనం. ఇటువైపు ఏమో మసాలా టీ పెట్టుకున్నానండి, అల్లం వేసి చక్కగా టీ పెట్టాను. ఈరోజు ఏమో తలనొప్పిగా ఉందండి, కొంచెం మసాలా టీ పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టాను. బాగా తెరలాలి, వాటర్ తెరలేటప్పుడు పోసుకోవాలి మనం. రవ్వ గడ్డ కట్టుకోకుండా ఇట్లా ఉండగట్టింది కదా, కట్టుకోకుండా చూసుకోవాలి. మసులుతున్నాయండి, పిండి పోతాం. పిండి పోసాక చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఉండగట్టకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ వాటర్ లాగే ఉంటుంది, తర్వాత ఉడికే కొద్దీ చిక్కబడిద్ది అనమాట. ఒక 10 నిమిషాలు ఇలాగే మూత పెట్టుకోకుండా ఉడకబెట్టుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. దగ్గర పడ్డది, ఇది బాగా ఉడికింది, 10 నిమిషాలు సేపు ఉడికింది అనమాట. చూడండి, ఇలా ఉడికేటప్పుడే మనం నువ్వులు వేసుకుందాం. 2 స్పూన్ల నువ్వులు, రాళ్ళు లేకుండా చూసుకోండి. రాళ్ళు ఉంటే మళ్ళీ మనకి వడియాలు తినేటప్పుడు కరకరలాడతాయి. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, మిర్చి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చక్కగా ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలాగా. బాగా ఉడకాలండి పిండి, ఉడికితే బాగుంటాయి వడియాలు.
చూడండి నువ్వులు అక్కడక్కడ కనిపిస్తూ చక్కగా ఉంది పిండి. కొంచెం మగ్గించుకుందాం. మీకు ఇలా నచ్చలేదు అనుకోండి, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకొని పట్టుకోవటం. మీరు బయట దొరుకుతాయి కదా సిల్లీ ప్లేట్స్ అని, అవి తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇదైతే కారంగా ఉంటాయి, బాగుంటాయండి ఇలా చేసుకుంటే. కొంచెం ఉడికించుకుందాం. తర్వాత 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. తెల్లగా వస్తాయండి, మల్లె పువ్వుల్లా ఉంటాయి వడియాలు. మజ్జిగ అయినా వేసుకోవచ్చు, పాలైనా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే మజ్జిగ వేసిద్దండి, చాలా బాగుంటాయి. పుల్లట మజ్జిగ వేసుకోవద్దు, తియ్యగా ఉండ మజ్జిగ వేసుకోవాలి. పుల్లటవి బాగుండవు. మజ్జిగ వేసినా బాగుంటాయి, పాలు వేసుకున్నా బాగుంటాయి. కొంతమంది పుల్లగా మజ్జిగ వేసుకొని బాగలేదంటారని చెప్పేసి నేను పాలు వేసాను అనమాట. ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనం వడియాలు ఇది చల్లారాలి కదండి. చల్లారినాక వడియాలు పెట్టుకుంటాం కదా, అప్పుడు చిక్కబడిద్ది అనమాట. ఇదే స్టేజీలో గ్యాస్ ఆఫ్ చేసుకుందాం, సరేనా? చల్లారనిద్దామండి. చల్లారనిచ్చినాక పైకి తీసుకెళ్ళి చక్కగా వడియాలు పోసుకుంటే సాయంకాలం కల్లా లేసి వస్తాయి. కవర్ మీద వేసుకుందాం. సాల్ట్ చూసుకోండి, చాలాపోతే కొంచెం వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. వడియాలు అస్సలు బాగుండవు ఎక్కువైతే. పైకి తీసుకెళ్ళి పెట్టుకుందాం చల్లారినాక. పైకి తీసుకొచ్చేసానండి. చక్కగా ఇలాగ ఆర్పుకున్నాక చల్లగా అయిన తర్వాత మనం వడియాలు పోసుకోవటం. ఇట్లా గిన్నెల్లో తీసి పోసుకుంటే మనం చక్కగా ఆరుతూ ఉంటుంది. ఇలాంటి గరిటెలు పెట్టి పోసుకోవచ్చు. ఇలాగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలండి. మీకు పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు. విడివిడిగా గిన్నెలో తీసి పెట్టుకుంటే చక్కగా ఆరిద్ది. ఆరిన తర్వాత ఇలాంటి కవర్ వేసాను నేను. చూడండి, కనపడుతుందా మీకు? ఇలాంటి కవర్ వేసుకున్నాను. కవర్ మీద అయినా క్లాత్ మీద అయినా దేని మీద అయినా వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసేసి ఈ కవర్ మీద వేసుకుందాం మనం. చక్కగా ఆరాక అలాగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా వెళ్తే సరిపోద్ది. మీకు పెద్దవి కావాలనుకోండి పెద్ద వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్న వేసుకోవచ్చు. ఒక్కొక్కటి కలవకుండా అలా వేసుకుందాం. అలాగే వేసుకుంటూ వెళ్తామేనండి. అయిపోయిందండి, వేసేసాను. చక్కగా చూడండి, అడుగంటకుండా చక్కగా వచ్చింది. గిన్నెలో అంతా అయిపోయింది. పక్కన మనకి ఇట్లా తడుపుకోవడానికి వాటర్ తీసుకొచ్చుకోవాలి పైకి. శుభ్రంగా అయిపోయిందండి, వేసేసాను. ఇలా వేసుకున్నాను. తర్వాత అండి ఇలాంటి మన దగ్గర ప్రమిదలు ఉంటాయి కదా, ఇలా ఈ మూలల మీద పెట్టుకుంటే పిండి వేసాను అడుగున. కొంచెం పిండి వేసేసి చక్కగా ఇట్లా అంటించేస్తే కవరు లెగవకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లాగా అడుగున కొంచెం పిండి పోసేసి చక్కగా ఇలా కవర్ అంటించేసామంటే లెగవకుండా ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉన్నా కూడా ఇలా పెట్టుకుంటే 4 పక్కల 4 పైకి లేకోకుండా ఉంటాయి. అలాగా ఇలా వేసేదండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చుక్కల్లాగా పాపడాల టైప్లో వస్తాయి అన్నమాట మనకు ఆరితే. ఎక్కడ చుక్కలు చుక్కలుగా లేకుండా వేసుకోవాలి. డ్రాపులుగా పడిద్ది కదా పిండి, అలా లేకుండా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో,
బాగా ఆరిపోతే సాయంకాలానికల్లా ఆరుతాయండి. ఆరిన తర్వాత తీసుకుందాం. ఇలాగ ఈ కవర్ మీదకి అంతటికి వచ్చినాయి. దగ్గరికి వేసుకోవాలండి. నేను ఒక్కదాన్నే కాబట్టి తొందరగా కావాలని చెప్పేసి ఇలా గ్యాప్ ఇచ్చి వచ్చింది కొంచెం, ఇలా వేసుకోవచ్చు. సూర్యుడు కూడా వచ్చేసాడండి. చక్కగా కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఆరిపోతాయి, సాయంత్రానికల్లా ఆరిపోతాయి. చూడండి ఎలా ఉన్నాయో రవ్వ వడియాలు. సింపుల్ అండి, ఏమో కష్టం అనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఒక్క ఉండలాగా కూడా రాలేదు. మనం కలుపుకునే దాంట్లో ఉంటుంది పిండి, ఎక్కడ కూడా ఒక్క ఉండలాగా రాలేదు. చూడండి సింపుల్గా అయిపోతాయండి, ఏమంత కష్టం ఉండదు. మనం పిండి ఉడకబెట్టుకునేదే ఉంటుంది అన్నమాట. తర్వాత చల్లారినాక ఇలా పోసుకోవచ్చు. చల్లారినాక గబగబా పోసుకోవాలండి మనం, ఎందుకంటే మళ్ళీ చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది కదా, అందుకని అట్లాగా. సరేనా? 4 మూలల 4 ఇలా బార్లు ఇచ్చేసాను. గాలి కొడుతుంది కొంచెం, బాగా ఎండ వస్తే సాయంత్రానికల్లా ఆరిపోతాయి. పాపడాల్లాగా వస్తాయండి ఇవి, తెల్లగా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. సేమియా ఉప్మాకండి బాండీ పెట్టేసి ఆయిల్ పోసేసాను. తర్వాత సేమియాలు తీసుకున్నాను. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న, కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి, అసలు భలే టేస్ట్ ఉంటుంది అన్నమాట సేమియా ఉప్మా. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. తాలింపు గింజలు అవన్నీ వేసి, జీడిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసి చక్కగా వేయించేసి ఇలా వేగనివ్వాలండి. సేమియా వేగిన తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసేసుకొని తర్వాత పక్కకే మసలు పెట్టుకోవాలన్నమాట. వాటర్ మసలు పెట్టేసి దీంట్లో తీసుకొచ్చేసి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకోవచ్చు. 1 కప్పు సేమియాలకి 2 కప్పులు వాటర్ అన్నమాట. ఇంకా అయితే మామూలు పెద్దవాళ్ళు అయితే అందాజు జ్యూస్ వేసుకుంటాం, కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా, అలాగా 2 కప్పులు వాటర్ వేసుకుందాం. కలిపేసి చక్కగా సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికింది సేమియా. చూడండి చక్కగా ఇలా ఉడికింది సేమియా ఉప్మా. చాలా బాగుంటుంది కదా, జీడిపప్పు అవన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఇప్పుడే కొంచెం నెయ్యి వేసుకుందాం పైనుంచి. కలిపేసేసి మూత పెట్టేస్తే అయిపోయింది. సూపర్ ఏమీ సేమియా ఉప్మా రెడీ అయిందండి. చక్కగా పొడి ఆడిద్ది. చూడండి ఆరిపోతే చక్కగా పొడి ఆడిద్ది. దింపేసేసి మా అబ్బాయి పెట్టేస్తాను. కాలేజీకి వెళ్తాడు మా బాబు. అయిపోయిందండి ఉప్మా. చక్కగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను.
చూడండి పైనుంచి కిందకు వచ్చి చక్కగా అంతా దులిపేసేసి నీట్గా మంచాలన్నీ శుభ్రంగా దులుపుకుంటే నీట్గా ఉంటాయి కదండి. ఇలా వేసేసాను. శుభ్రంగా తుడిస్తే ఎలా మెరుస్తుందో చూడండి మంచం. దాంట్లో లిక్విడ్ ఏం లేదండి, కొంచెం షాంపూ, కొంచెం అంతా ఇది షాంపూలు వేసి ఒక డ్రాప్ అనమాట, కొంచెం షాంపూ వేసేసి దీంట్లో వాటర్ పోసేసి కంఫర్ట్ కొంచెం వేసేసి ఇట్లా స్ప్రే చేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఎలా మెరుస్తుందో చూడండి. తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ క్లాత్లో ముంచేసి టిష్యూ పేపర్లో చక్కగా తుడుచుకొస్తే చక్కగా ఎలా మెరుస్తుందో చూడండి మంచం. ఇలాగనమాట. చక్కగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు ఇలాగా శుభ్రంగా ఇల్లంతా ఊడ్చుకొచ్చేసి తులసిత అయిపోయిందండి. ఈ పట్టాలు కూడా తీసుకుంటూ ఊడ్చుకుంటూ వస్తే నీట్గా శుభ్రంగా అద్దం కూడా తుడిచేసానండి క్లీన్గా. అలాగా టేబుల్ పైన ఇట్లా తుడుచుకుంటూ మనం ఊడ్చుకుంటూ వస్తే శుభ్రంగా ఉంటుందండి నీట్గా. ఎందుకంటే మాకు ఇంటి ఎదురుగా ఇల్లు కడుతున్నారండి. ఆ దుమ్మంతా ఏ రోజుకు ఆ రోజు వస్తూ పడుతూనే ఉందన్నమాట. ఇలా టిష్యూ పేపర్స్ వేసి నీట్గా క్లీన్గా తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. కూర చేసుకుందామండి. బీట్రూట్ అనమాట. బీట్రూట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు వంకాయకి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. ఇదిగో ఇలాంటి అండి. చక్కగా తాజాగా ఉన్న వంకాయలు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది కూర. పొయ్యి మీద 2 గిన్నెలు పెట్టేసేసాను. ఎమ్మటే ఆయిల్ వేసుకుందాం. వంకాయ కూరకి తాలింపు గింజలు, బీట్రూట్ ఫ్రైకి తాలింపు గింజలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాం అండి. దీంట్లో కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిద్దండి. టమాటాలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుందాం. పెరుగు వంకాయ చాలా బాగుంటుంది. మధ్యలో మూత తీసుకొని చక్కగా అది ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకుంటే మళ్ళీ మెత్తగా మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవచ్చు. అది బీట్రూట్, దాంట్లో కూడా కారం వేసాను. కారము ధనియాల పొడి వేసుకుంటే బీట్రూట్ ఫ్రైలో చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చి అలా కలుపుకుంటా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చక్కగా మగ్గుతాయి ముక్కలు, బాగుంటుంది ఫ్రై. సిమ్లో పెట్టేసి బీట్రూట్ చక్కగా ముక్కలు మూత తీసేసి మళ్ళీ కలిపి రెండు సార్లు కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. ఉప్పు కారం తక్కువ వేసుకోవాలండి, ఫ్రై కదా, తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇందాక తాలింపులోనే వేసాను కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ కలిపేసి చక్కగా సిమ్లో పెట్టేసేసి
ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఉప్పు కారం ధనియాల పొడి అంతా ముక్కలకు పట్టిద్దండి. ముక్కలు పట్టిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై కదా, తక్కువ ఉప్పు కారాలు తక్కువ పడతాయి అన్నమాట. పచ్చి కొబ్బరి ఉంటే కూడా కొంచెం తురిమి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. లైట్గా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర లేదండి నా దగ్గర, ఉంటే మీరు వేసుకోండి. అలా మొత్తం కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక్క నిమిషం అలా ఉంచి ఆఫ్ చేసుకుంటాం. వంకాయ కూర అయిపోయింది. దీంట్లో పెరిగేసుకున్నాం. మన దాంట్లో ఉంది చూడండి, మన ఛానల్లోనూ పెరుగు వంకాయ రెసిపీ ఉంది చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. పెరుగు వంకాయ చాలా బాగుంటుందండి. లేత వంకాయలు తీసుకోవాలి, ముదరిన వంకాయలు తీసుకుంటే చక్కగా మగ్గిద్ది అన్నమాట. చూడండి, అసలు నాకు పెరుగు వంకాయ అంటే చాలా ఇష్టం అండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలి, సరేనా? ఇప్పుడు సాల్ట్ చూసుకొని గ్యాస్ అదే సరిపోయిద్ది అన్నమాట, మనం వడ్డించుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. ఇది కూడా అయిపోయింది, బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెడతా. కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి మీరు. రసం చేసేసాను, టమాటా రసం చాలా బాగుంటుంది. రసం కూడా అయిపోయింది. బీట్రూట్ ఫ్రై, పెరుగు వంకాయ రసము అండి వాళ్ళకి, మాకు లంచ్కి అన్నమాట. చూడండి రైస్ చక్కగా ఎలా ఉందో. పెరుగు వంకాయ, బీట్రూట్ ఫ్రై, రసం. భోంచేస్తానండి, ఆకలి అవుతుంది. చూడండి, రసము, బీట్రూట్ ఫ్రై, వంకాయ, పెరుగు వంకాయ అన్నమాట. రైస్ అన్నమాట. చూడండి లంచ్కి ఇలా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. రసం చాలా బాగుంటుంది, టమాటా రసం అన్నమాట. ఓకేనా? చక్కగా పని అంతా అయిపోయిందండి. టీవీ చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ అన్నం తింటున్నాను. కింద కూర్చొని తింటే చక్కగా కంఫర్ట్గా ఉంటుంది కదండి. చక్కగా కూర్చొని తినవచ్చు, మనకు అనుకూలంగా చక్కగా కూర్చొని తినవచ్చు. శుభ్రంగా పని అంతా అయిపోయింది. రసము, బీట్రూట్ ఫ్రై, వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. అలా కూర్చొని చక్కగా అన్నం తింటున్నాను. సీరియల్ చూసుకుంటూ, అదేదో సీరియల్ వచ్చిందండి మధ్యాహ్నం, అది చూసుకుంటూ అన్నం తింటా కూర్చున్నాను. పని అంతా అయిపోయిందండి శుభ్రంగా. చక్కగా కూర్చొని శ్రాంతిగా అన్నం తింటా కూర్చున్నా. బీట్రూట్ ఫ్రై చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చూడండి చక్కగా ఆరినాయి, 4 గంటలకి ఆరినాయండి. ఇలా వస్తాయి, చక్కగా ఇలా లేసి వస్తున్నాయి అన్నమాట. ఒక సైడ్ పట్టుకొని లేస్తే ఇలా వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? ఇలా వస్తాయి అన్నమాట. మెల్లగా ఎరుక్కోకుండా తీసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, పేపర్లాగా ఉన్నాయి. ఈజీగా వర్షం వచ్చేలాగా ఉందండి మాకు, అందుకనేసి తీసుకొచ్చేసాను. చక్కగా ఇలా వేసేస్తాను. ఇదంతా పొడి కింద వచ్చిందండి, కొంచెం విరిగిపోయినాయి. లాస్ట్ అన్నీ ఇలా విరిగిపోయినాయి అన్నమాట. బేషన్కాయని 2 బేషన్కాయని
చక్కగా ఉంటాయి కదా. ఒక 2 వేసి వేయించి చూద్దామండి ఎలా వస్తాయో. చక్కగా వస్తున్నాయి చూడండి. ఎందుకంటే కొంచెం ఆరాలి కదా, ఆరితే బాగా వస్తాయి. ఆరాలి కొద్దిగా. వర్షం పడుతుందని తీసుకొచ్చేసాను, కొద్దిగా ఆరితే ఇంకా బాగా వస్తాయి. ఎక్కడన్నా తడి ఉంది అలాగ వస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి. కారం వేసాం కదా మనం మిక్సీ బట్టి, అందుకని కొంచెం కలర్ ఇలా ఉండేది అన్నమాట. చాలా బాగా వస్తున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రేపు వేయించుకుందామండి, ఎందుకంటే బాగా ఆరాలన్నమాట. ఇవి చక్కగా ఆరితే బాగుంటాయి. చూడండి ఎలా వచ్చినాయో. కారం వేసి చేసాం కదా మనం, కొంచెం కలర్ మారుతాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడన్నా ఒకటి ఇరిగిపోయింది, అన్నీ బాగా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. సాల్ట్ కూడా సరిపోయిందండి చక్కగా, చాలా బాగా వచ్చినాయి. చూడండి ఉప్మా రవ్వ వడియాలు చాలా బాగున్నాయి. ఇలా చేసానండి ఈరోజు. వర్షం పడేలాగా తీసుకొచ్చేసాను. మనం ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు, చక్కగా ఆరుతాయి అన్నమాట. ఎందుకంటే 3 గంటలకే మబ్బులు పట్టుకొచ్చింది వర్షం పడేలాగా. సరేనండి, చాలా బాగా వచ్చినాయి. ఉప్మా రవ్వ వడియాలు అన్నమాట. కారం వేసుకొని జీలకర్ర అవన్నీ వేసుకొని చేసుకున్నాం, చాలా బాగున్నాయి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా 10 మంది చూడొచ్చు అంటండి. లైక్ చేయండి సరేనా, లైక్ మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో తోటి మళ్ళీ వస్తానండి. ఓకేనా, బాయ్ అండి.